అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చట్టాలనే మనం పరిపాలన కొనసాగించాం. మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, మన మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషితో ఆయనతో పాటు 299 మంది కమిటీ సభ్యులతో ఈరోజు రాజ్యాంగ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా కష్టపడి 60 దేశాలు రాజ్యాంగ దేశాలకు తిరిగి వచ్చి ఆయన ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకొని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం భారతదేశానికి రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26న దీనికి భారత ప్రభుత్వం దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనుచరులు నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా ఏ విధంగా పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచరులతో ఆయన ముందుకు పోయిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ప్రశాంతతకు మారుపేరు అంటేనే అనంతపురం నగరం ముందు, కానీ ఇప్పుడు చూసుకుంటే కన్నా ఏ విధంగా అనంతపురం నగరంలో ప్రశాంతత లేకపోయిందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. దీన్ని అన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా దీనికి కట్టడి చేసుకుంటూ ప్రశ్నిస్తూ కూడా ముందుకు పోతున్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.